అంటారు తెలంగాణలో. అంటే పోలీస్ పటేల్ ఉన్నప్పుడు విరాసత్ కింద వచ్చేది. మా ముత్తాత పోలీస్ పటేలు, అది మా తాతకు వచ్చింది, ఇంట్లో పెద్దోడు కాబట్టి. ఆ తాత నుంచి మా నాయనకు వచ్చింది, మా నాయన నుంచి ఎన్టీఆర్ వచ్చి తొలగించాడు. మా నాయనకు ఉన్నప్పుడు కూడా మా అన్నదమ్ములలో పెద్దోడికి వస్తుందని మేము అనుకున్నాం. విరాసత్తులు వస్తాయి, ఆస్తులు కూడా వస్తాయి. సో విరాసత్తులో నాకు ముఖ్యమంత్రి వస్తాయని కొంతమంది పాపం కలలుగా అన్నారు. వాళ్ళ కళలు చెదిరిపోయే రకాల దుఃఖంలో ఉన్నారు. ఇలా నేను అన్ని వదిలేసి ఈగల్ ఫోర్స్ అని ఒక సంస్థను తీసుకుని అడగబోతున్నది డ్రగ్స్ని కంట్రోల్ చేయడానికి. చిన్న చిన్న స్కూళ్ళ ముందర కూడా గంజాయి చాక్లెట్లు బిఫోర్ దట్ కంగ్రాచులేట్ చేస్తున్నాను సార్. డ్రగ్స్ పైన మీరు చేస్తున్న పోరాటం డెఫినెట్గా అప్రిషియేట్ చేయాలి. దాని మీద కూడా ఆరోపణలు. మీ ఫామ్ హౌస్లలో పార్టీలు చేసుకుంటే డ్రగ్స్తో దొరికితే అభినందించాల్సింది పోయి నన్ను తిడతారని. మేము ఫామ్ హౌస్లో దీపావళి పండుగ నాడు మేము డ్రగ్స్ పార్టీ చేసుకుంటే నువ్వు వచ్చి పట్టుకుంటావు అని. దీపావళి పండుగ నాడు చిచ్చుబుట్ల పండుగ చేసుకోవాలనా? దీపావళి పండుగ దేం పండుగ? చిచ్చుబుట్ల పండుగ. అవునా? నువ్వు చిచ్చుబుట్లు కాలిస్తే బాగానే ఉంటాయి, కానీ సారా బుట్లు పెట్టుకుంటాం, మేము గంజాయి కొడతాం, మేము కొకైన్ హెరాయిన్ తెచ్చి పీల్చుతామని అంటే ఎట్లా చూస్తూ ఊరుకోవాలి నర్సింగ్? నేను ఎవరి కోసం చేస్తున్నది? ఇప్పుడు నదులను ఆక్రమించిన వాళ్ళని తొలగించినా, చెరువులను తొలగించినా, కుంటలు తొలగించినా, నాళ్ళను తొలగించినా నాకు వచ్చేది ఏం లేదు, భవిష్యత్ తరాలకు ఇస్తున్నా. నేను కూడా వాళ్ళతో చేరితే నాకెక్కువ లాభము. విజన్ డాక్యుమెంట్లో భాగంగా తెలంగాణ సేమ్ డ్రగ్స్ విషయంలో కూడా ఇవాళ నాకు కొన్ని కేసెస్ నాకు తెలుసు. యాజ్ ఎ స్టేటెడ్ ఐ కెనాట్ డిస్క్లోజ్. 6th క్లాస్ 7th క్లాస్ 8th క్లాస్ పిల్లలు మిస్లీడ్ చేసి గంజాయి ఇటువైపు అటువైపు తీసుకెళ్తుంటే తల్లిదండ్రులు వచ్చి నాకు చెప్తున్నప్పుడు నాకు నిజంగా అసలు అంటే పిచ్చెక్కిపోతుంది ఒకసారి. అసలు దీన్ని ఎరాడికేట్ చేయడానికి ఏం చేయాలన్నంత కోపం ఉంది నాకు. నేను దాన్ని చేస్తే కూడా అది కూడా ఈ దేశానికే మనం ఒక రోల్ మోడల్ డ్రగ్స్ రిలేటెడ్ దీంట్లో. నేను కంప్లీట్గా ఒక వ్యవస్థని ఏర్పాటు చేసిన. హైడ్రా అని ఒక వ్యవస్థను ఏర్పాటు చేసిన. ఈగల్ ఫోర్స్ అండ్ డ్రగ్స్ని కంట్రోల్ చేయడానికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసిన. సైబర్ క్రైమ్ని కంట్రోల్ చేయడానికి ఒక ఇన్స్టిట్యూషన్ ఏర్పాటు చేసిన. ఒకప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్లో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంటో, ఏసీబీఓ, ఆక్టోపసో లేకపోతే గ్రే హ్యాండ్సో ఆ రోజున్న సమస్యల్ని అడ్రస్ చేయడానికి వాళ్ళు చూసారు. ఈరోజు నక్సలైట్ల కోసం గ్రే హ్యాండ్స్ పెట్టారు. ఈరోజు నక్సలైట్లే లేరని అంటుంటే గ్రే హ్యాండ్స్ సంస్థను ఏం చేసుకుంటావు? ఓకే, కొన్ని సంస్థలు ఆ పర్పస్ సర్వ్ అయిన తర్వాత ఆ సంస్థల రిలవెన్స్ అనేది ఇర్రిలవెంట్ అవుద్ది. ఈరోజు ఈ సమాజాన్ని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ, ఇక్కడనే చూస్తున్న వాళ్ళందరూ, వాళ్ళకు ఒకరు లేక 2 పిల్లలు జీవితాంతం కష్టపడి వాళ్ళు స్ట్రక్చర్డ్గా పైకి వచ్చిన తర్వాత వాళ్ళ 8th క్లాస్ చదువుకుంటున్న అమ్మాయి స్కూల్కి వెళ్ళి తెలియకుండానే గంజాయి చాక్లెట్లని తర్వాత ఎడిక్ట్ అయిపోయి తర్వాత కుటుంబం రూయిన్ అయిపోతుంటే ఆ తల్లిదండ్రుల బాధ ఎవడన్నా ఆలోచన చేసిందా? డెఫినెట్గా చేయాల్సిందే సార్. మరి నేను దాన్ని ఆపితే నన్ను ఎందుకు విలన్గా చూస్తారు? చూసినా సరే ఐ డోంట్ మైండ్. మీకు ఆ క్లారిటీ ఆఫ్ థాట్ ఉన్నప్పుడు ఇంకొకళ్ళ ఏదో అవసరం లేదేమో. డ్రగ్స్ విషయంలో మాత్రం డెఫినెట్గా తెలంగాణ గవర్నమెంట్ చేస్తుంది. నేను ఏది చేసినా వైనార్ నేను నా కోసం ఏం చేయట్లా. నాకు ఏది అవసరం లేదు నా లైఫ్లో నేను చాలా కంఫర్ట్గా ఉన్నా. నాకు ఏం ఎక్స్ట్రా అవసరం లేదు. వాట్ ఎవర్ ఐ హ్యావ్ అచీవ్డ్ నాకు లైఫ్లో 100/100 సాటిస్ఫాక్షన్ ఉంది. నాకు మిగిలిందల్లా నేను భవిష్యత్ తరాలకి ఏం చేయాలన్నదే నా పట్టుదల. 100 ఏళ్ళైనా అరే పలానోడు ఉన్నప్పుడు ఏదన్నా కానీ చేసిండే, 100 సంవత్సరాలైనా డ్రగ్స్ రిలేటెడ్ ఇష్యూ వచ్చిందనుకో, చెరువులు, కుంటలు లేకపోతే నదుల ఆక్రమణ జరిగినప్పుడు పలానోడు ఉండేనా. సర్ ఆర్థర్ కాటన్ గురించి ఎందుకు మాట్లాడుకుంటారు? ధవళేశ్వరం కట్టింది కాబట్టి ఇచ్చంపల్లి దగ్గర కట్టండి అని మనకు ఆ రోజే చెప్పిండా? సర్ ఆర్థర్ కాటన్ చెప్పింది వినకుండా మేము పొడుస్తామని మేడిగడ్డ చేస్తే ఏమైంది? మేడిపండులాగా కుప్పగూలిపోయింది. బుర్రు ఉండాలి కదా మనం చేసేటప్పుడు. సో మనం తెలుసుకోవాలి, మన పెద్దలు చెప్పింది వినాలి. ఈ రెండు లేకుండా మనం సగం జ్ఞానంతో చేస్తే సమస్యలు వస్తాయి. కొన్ని విధానాలు ఇంతకుముందు చెప్తున్నట్టుగా విజన్ డాక్యుమెంట్ గురించి చెప్తున్నారు. ఇంకొక పాయింట్ నేను ప్రధానంగా మీరు వచ్చిన తర్వాత నోటీస్ చేసింది, సన్నబియ్యం ఒకటి ఇస్తున్నారు, అప్రిషియేట్ చేయదగ్గ ఇష్యూ డెఫినెట్గా. దాంతోపాటు మీరు ఇప్పుడు యంగ్ ఇండియా మోడల్ స్కూల్స్ అని పెడుతున్నారు. యంగ్ ఇండియా మోడల్ స్కూల్స్, ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్స్ పెడుతున్నారు కదా సార్. ఆల్రెడీ చాలా స్కూల్స్ ఉన్నాయి. స్కూల్స్ పెట్టాలంటే మీరు మెర్జ్ చేయొచ్చు, ఒక దగ్గర పెట్టచ్చు. స్కూల్స్ కట్టడం అనేది కార్యక్రమంగా ఎందుకు ఉండాల్సిన అవసరం ఉంది? స్కూల్ బిల్డింగ్స్ మళ్ళీ కట్టాల్సిన అవసరం ఎందుకు ఉంటుంది? ఎడ్యుకేషన్ సిస్టంలో కదా చేంజ్ చేసి రావాలి. నర్సింగ్ చాలా మంచి క్వశ్చన్ అడిగినావు. దాదాపుగా 6 లక్షల పైచీలకి 7 లక్షల గ్రామాలు ఉన్నాయి భారతదేశంలో. స్వతంత్రం వచ్చినప్పుడు నిరక్షరాస్యతనే మనకు పెద్ద సమస్య. ఆ రోజు మొదటి ప్రధానమంత్రి 2 పాలసీలు తీసుకున్నాడు. ఒకటి, కరువు కాటకాలతో ఆకలితో దేశ ప్రజలు చచ్చిపోతుంటే బురద మట్టి దీన్ని బతికే రోజులు స్వతంత్రం వచ్చినప్పుడు. చదువులేని నిరక్షరాస్యత ఉన్నాడు. మొదటి ప్రధానమంత్రి 2 పాలసీస్ తీసుకున్నాడు. ఒకటి ఎడ్యుకేషన్, 2 ఇరిగేషన్. ఎడ్యుకేషన్ ఆయన తీసుకున్నాడు కాబట్టి ఈరోజు దేశ స్థాయిలో ఉన్న పెద్ద ఇన్స్టిట్యూషన్స్, ఐఐటీలు, ఐఐఎంలు లేకపోతే ఈరోజు పెద్ద యూనివర్సిటీలు అన్నిటిని కూడా పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఎస్టాబ్లిష్ చేసిండ్రు. కాబట్టే
ఈ దేశంలో చదువు వచ్చి ప్రపంచానికి మనం జ్ఞానాన్ని పంచగలుగుతున్నాం. రెండోది ఆయన ఇరిగేషన్ తీసుకోవడం అంటే ఈ రోజున్న నాగార్జున సాగర్, శ్రీశైలం, శ్రీరామ్ సాగర్ ఎవరు కట్టిండ్రు? పండిత్ జవహర్లాల్ నెహ్రూ కట్టిండు. కాలువలు ఉన్న కాలువలలో పూడికని కూడా మనం తీయలేకపోతున్నాము. బాక్రానంగాలు ఎవరు కట్టారు? భారతదేశంలో ఈరోజు ఒకప్పుడు కరువుతో తినడానికి తిండి లేని క్రమంలో ఎసెన్షియల్ కమాడిటీ యాక్ట్ తీసుకొచ్చి ఎవడైతే అక్రమ నిల్వలు పండించిన పంటలు పెడితే వాడిని డైరెక్ట్ ప్రివెన్షన్ ఆఫ్ డిటెన్షన్ యాక్ట్ కింద, పీడీ యాక్ట్ కింద పెట్టడానికి చట్టాలు తీసుకొచ్చారు. ఆ రోజు తీవ్రమైన నేరం. అక్కడి నుంచి ఈరోజు సర్ప్లస్ ప్రపంచ దేశానికి ఎగుమతి చేసి ఈరోజు మిగులు ఆహార పదార్థాలు అంటే ఇంకొక 10 సంవత్సరాలకు జరిపే ఆహారపు ధాన్యాలు నిల్వ మన దగ్గర ఉన్నాయి. ఈరోజు పండించిన పంట కొనడానికి కూడా ప్రభుత్వాలు ముందుకు రాలేనంత పంట ఈరోజు ఉత్పత్తి అవుతుంది. ఎక్కడి నుంచి వచ్చింది? ఈరోజు ప్రపంచ దేశాలకు మనం ఎక్స్పర్ట్స్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, లేకపోతే ఎక్స్పర్ట్స్ ఇతర దేశాలకు వెళ్ళి మనం చాలా రకాలుగా పనిచేస్తున్నాం, లేకపోతే ఇక్కడ ఉత్పత్తి చేసిన వాటిని ఎక్స్పోర్ట్ చేస్తున్నాం అంటే ఎందుకు? ఆ ఎడ్యుకేషన్ ఫిలాసఫీని, పాలసీని ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అడాప్ట్ చేసుకున్నాడు కాబట్టి, ఎడ్యుకేషన్ అండ్ ఇరిగేషన్ ఒక పాలసీ కింద తీసుకున్నాడు కాబట్టి ఫస్ట్ రిఫార్మ్స్ అక్కడ జరిగినాయి. సెకండ్ రిఫార్మ్స్ ఇందిరాగాంధీకి వచ్చినప్పుడు వెల్ఫేర్ అండ్ సోషల్ జస్టిస్ కింద కానీ రాజభరణాలు రద్దు చేయడం కానీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్కరికి ఆమె సెకండ్ రిఫార్మ్స్లో అవి తీసుకొచ్చింది కాబట్టి, థర్డ్ రిఫార్మ్స్లో పివి నరసింహారావు గారు, మన్మోహన్ సింగ్ గారు లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ 3 స్టేజెస్లో ఈ దేశాన్ని అభివృద్ధి పదం వైపు వాళ్ళు నడిపించారు. కాబట్టి ఈరోజు పివి నరసింహారావు గారు, మన్మోహన్ సింగ్ గారు తీసుకున్న నీ విధానాల వల్ల ఇక్కడ నువ్వు పోతే మైక్రోసాఫ్టా, ఇన్ఫోసిసా, విప్రోనా, యు నేమ్ ఇట్ ఎనీ కంపెనీ, గ్లోబల్ ఫార్చ్యూన్ 500 కంపెనీస్ ఈరోజు హైదరాబాద్కు రాగలిగినాయి. హైటెక్ సిటీ అనేది ఈరోజు నువ్వు గొప్పగా చెప్పుకుంటున్నావు, కానీ అది ఎవరి ఆలోచన, ఎవరి విధానము? ఈరోజు ఈ దేశంలో ఉన్న పాలసీస్ని ఎవరు తీసుకొచ్చిండ్రు? అటువంటి పాలసీస్తో పోలుస్తారా మీరు పెడుతున్న స్కూల్స్ని? ఎస్, డెఫినెట్గా. ఈరోజు నేను చెప్పేది ఏంటంటే, ఆ రోజు రవాణా సౌకర్యాలు లేవు, గ్రామాలకు వెళ్ళలేని పరిస్థితి. ఏ ఊర్లో ఉన్న వాళ్ళు ఆ ఊర్లోనే ఉన్నప్పుడు ఆ తండకో, గూడానికో, మారుమూల పల్లెకో మనం విద్యను తీసుకెళ్ళాం. ప్రతి గ్రామంలో సింగిల్ టీచర్ స్కూల్ ఉండాలని, ప్రతి 2 కిలోమీటర్స్కి అప్పర్ ప్రైమరీ స్కూల్ ఉండాలని, ప్రతి 3 కిలోమీటర్స్కి ప్రైమరీ స్కూల్ ఉండాలని, అదేవిధంగా ప్రతి 5 కిలోమీటర్స్కి హై స్కూల్ ఉండాలని, ప్రతి 10 కిలోమీటర్స్కి హై స్కూల్ ఉండాలని, ప్రతి మండలంలో జూనియర్ కాలేజ్ ఉండాలని, ప్రతి నియోజకవర్గంలో డిగ్రీ కాలేజ్ ఉండాలని, ప్రతి రెవెన్యూ డివిజన్లో ఇంజనీరింగ్ కాలేజ్ ఉండాలని, ప్రతి డిస్టిక్లో మెడికల్ కాలేజ్ ఉండాలి. ఇది ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇన్ తెలంగాణ లేకపోతే దేశం అని స్ట్రక్చర్డ్గా యూనివర్సిటీ నుంచి కేజీ టు పీజీ అంటారు కదా, స్లోగన్కి బాగుంది. కేజీ టు పీజీ అనేది పీజీ నుంచి కేజీ వరకు స్ట్రక్చర్ ఎవరు చేసిండ్రు? కాంగ్రెస్ పార్టీ చేసింది. ఫిలాసఫీని ఆ రోజు అడాప్ట్ చేసుకున్నారు. ఇప్పుడు మారింది. 27,000 స్కూల్స్ ఉన్నాయి గవర్నమెంట్వి. 1,05,000 మంది టీచర్లు ఉన్నారు నా దగ్గర, కానీ 19 లక్షల మంది మాత్రమే స్టూడెంట్స్ ఉన్నారు. కానీ ప్రైవేట్లో 12,000 స్కూళ్ళు ఉంటే 38 లక్షల పిల్లలు ఉన్నారు. నేను మిమ్మల్ని అడుగుతున్నా నర్సింగ్, నా దగ్గర ఉన్న వాళ్ళు BA B.Ed మినిమం క్వాలిఫికేషన్ టీచర్ 1,05,000 మంది ఉన్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రేషియో 30 మంది విద్యార్థులకు ఒక టీచర్ ఉండాలి. కానీ తెలంగాణలో ఎంత ఉందో తెలుసా? 18 మంది విద్యార్థులకు ఒక టీచర్ ఉంది. భారతదేశంలో ఎక్కడా లేరు. 27,000 స్కూళ్ళు ఉంటే, ఇంతమంది టీచర్లు ఉంటే, 19 లక్షల మంది పిల్లలు నా దగ్గర చదువుకుంటే, 12,000 స్కూళ్ళు ఉన్న ప్రైవేట్ పాఠశాలలు 38 లక్షల మంది పిల్లలకు చదువు చెప్తున్నాయి. ఎక్కడనో ప్రభుత్వ వైఫల్యం ఉన్నట్టే కదా. డెఫినెట్గా. మరి దాన్ని కరెక్షన్ చేయాల్సిన బాధ్యత ఉంది కదా. కరెక్షన్ చేయటంలో ఆ కరెక్షన్ నెక్స్ట్ ఐమ్ కమింగ్ టు నెక్స్ట్ పాయింట్. మీరేం చేసిండ్రు? గత పాలకులు ఎవరైనా తెలంగాణ వచ్చిన తర్వాత తీసుకున్న నిర్ణయాలు కూడా ఎస్సీలకు ఒక సపరేట్ స్కూల్ కట్టిండు, ఎస్టీలకు ఒక సపరేట్ స్కూల్ కట్టిండు, బీసీలకు ఒకటి కట్టిండు, మైనారిటీలకు ఒకటి కట్టిండు, అప్పర్ కాస్ట్ వాళ్ళకు ఒకటి కట్టిండు. కుల వివక్ష పోవాలి, కుల నిర్మూలన జరగాలని నువ్వే చెప్తున్నావు. 1,000 కోట్లు ఖర్చు పెడుతున్నావు. నువ్వే ఎస్సీ స్కూల్ సపరేటు, ఎస్టీ స్కూల్ సపరేటు, బీసీ స్కూల్ సపరేటు, మైనారిటీ స్కూల్ సపరేటు, అప్పర్ కాస్ట్ వాళ్ళకి సపరేట్ కట్టిన తర్వాత కుల వ్యవస్థను నువ్వు ప్రోత్సహిస్తున్నావా, నువ్వు తొలగిస్తున్నావా? కుల వ్యవస్థను తొలగించాలన్నప్పుడు మనందరం కలిసి ఉండాలి. మనందరం కలిసి ఉండాల్సిన పరిస్థితులు ప్రభుత్వం కల్పించాలి. వీళ్ళు ఎస్సీ కాలనీ ఊర్లో సపరేట్ కట్టి, ఎస్టీ కాలనీ సపరేట్ కట్టినాక వాళ్ళ మనోభావం ఎట్లుంటుంది? అరే మేము ఎస్సీలం కాబట్టి మమ్మల్ని ఊరు బయట కట్టిండ్రు అంటున్నారు.